ఇయాల బిరానే వచ్చిన ఆఫీస్ కు బస్సులు నడుస్తున్నాయి కదా అందుకే. అబ్బా 2 రోజులు బస్సులు డిపోలకే కదలకపోతే జనాలు తల్లడం మల్లడం అయినరు. ప్రగతి రథ చక్రాలు ఆగితే ఎక్కడ పడి అక్కడనే ఆగుద్ది కదా. అందుకే సర్కార్ కూడా జల్దీనే చర్చలు పెట్టింది యూనియన్ నాయకులతోని. ఇంతకు ఏం చెప్పింది సర్కారు? చూద్దాంపా. రైట్ 3 రోజుల నుంచి డిపోకి పరిమితమైన ప్రగతి రథ చక్రాలు రోడ్డెక్కినాయి. ఆర్టీసీ జేఏసీతోని సర్కార్ పెట్టిన చర్చలు సక్సెస్ అయినాయి. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసుడు, 11% ఫిట్మెంట్ ఇచ్చుడు, కార్మిక సంఘాల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తామని చెప్పుడుతోని కార్మికులు మంత్రులకు స్వీట్లు తినిపించిర్రు. ఇక డిపోల కాడ కూడా పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ రోజు కార్మిక వర్గం అంతా 3 రోజుల కలిసి సమ్మెలో పాల్గొని విజయవంతం చేయడం వలనే ఈ రోజు ప్రభుత్వం దిగొచ్చి ఈ ఒప్పందం చేసింది. గిట్ల ప్రకటన వచ్చిందో లేదో అర్ధరాత్రి నుంచెల్లే బస్సులు కదిలినాయి. కానీ పాపం శంకరాననే ఉత్తగ పానం తీసుకున్నాడు. సర్కారు కూడా అండగా ఉంటామని, కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం ఇస్తామని చెప్పిండ్రు. హక్కుల కోసం, డిమాండ్ల కోసం ధర్నాలు, బందులు, రాస్తారోకాలు చేస్తేనే సర్కారు పట్టింపు చేస్తుందని అన్నట్టు.